గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిట్టు మీ ముందుకి ఇంకొకసారి. మనం ప్రజెంట్ లక్ష్మమ్మ గారితో పాటుగా నారాయణపేట డిస్టిక్ ఓస్కి మండలం దగ్గరికి గుండుమాల్ మండల్ అనే చెప్పేసి ఆ ప్లేస్లో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి నారాయణ గారు. తనతో ఈ మన అగ్రి ప్రొడక్ట్స్ వాడడం ఇది 3వ పంట. గత వానాకాలం యాసంగితో పాటు ఇప్పుడు వాడే ఈ యాసంగితో పాటుగా 3వ పంట ఇది క్రాప్ చూడటం. మరి ఆ రైతు మాటల ద్వారా చూద్దాము, ఎందుకంటే రైతే రాజు అంటారు. ఆ రైతుకు ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ సపోర్ట్ అవుతున్నాయి అనేది తన మాటల్లోనే విందాము. గతంలో ఎలా వాడేవారు, వాడే వస్తువులు ఏంటి, దానికి మన వెస్టేజ్లో ఉండే అగ్రి సప్లిమెంట్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ అవ్వడం వల్ల ఎలాంటి రిజల్ట్ చూశారని చెప్పేసి రైతు మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ పేరు, మీ ప్లేసు, ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏంటనేది ఒకసారి మన వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి. సార్ మనము 3వ పంట సంవత్సరం రైతున్నా సార్. మనం ఆడవాటి మనం వేసిన కొద్దికి మాకు మంచిగా వస్తుంది, పంట మంచిగా వస్తుంది, చేను మంచిగా వస్తుంది. మనం ఈ మందులు వాడిన కాడికి మనకు మంచిగా వస్తుంది. దిగుబడి ఎలా? దిగుబడి మనకు ఎకరానికి 80 బస్తాలు అవుతుంది సార్. గత పంట అయితే 80 బస్తాలు. ఈసారి ఎంత అవుతుందో తెలియదు సార్. అలాగే తాలు శాతం ఎలా ఉంది? మంచిగా తాలు శాతం ఎక్కువ ఉందా లేదంటే మామూలు? సంతోషం. మిగిలిన రైతులతో పోలిస్తే మీలాగే మీ బ్రదర్సే కావచ్చు, మీకు తెలిసిన మన విలేజ్ వాళ్ళే కావచ్చు, వారి వ్యవసాయానికి మీ వ్యవసాయానికి ఎలా తేడా ఏమైనా ఉందా? కొంచెం ఉంది సార్. వాళ్ళ చేనులు అలాగానే ఉన్నాయి, మన చేను అలాగానే ఉంది. మిమ్మల్ని ఆ పొలం చూసి ఎవరైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చల్లుతున్నాం అంటే డబ్బాలో బాటలు పెట్టినా చూడండి, ఇట్లా వేసిన ఈ మందులు వాడుతున్నాం అని చెప్పి చూపిస్తున్నాం. సంతోషం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ముందు ఇదే విషయం కొంతమంది రైతులకి హెల్ప్ చేయడానికి మీకు ఏమన్నా అభ్యంతరమా? అభ్యంతరం ఏం లేదు సార్, హెల్ప్ చేస్తాం. మాకు ధైర్యం ఉంది, ఇది వాడితే మంచి ఉంటుందని మేము చెప్తాం. హెల్ప్ చేయడానికి సంతోషం. ఫ్రెండ్స్, గుండుమాల్ మండల్లో నారాయణ అనే రైతు ఉన్నారు, పక్కనే లక్ష్మమ్మ కూడా ఉన్నారు. వారి అవసరం మీకు ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో ప్రత్యక్షంగా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఆ వాడిన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకొని మీ పంట పొలాలకు కూడా ఖచ్చితంగా వాడుకోండి. ప్రతి ఒక్క రైతు కూడా పెట్టిన పెట్టుబడి ఆ రైతుకు సాయంతో పాటు అది ఇంకా కొంచెం ఆర్థికంగా సపోర్ట్ అవ్వడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడండి, ఒక్కసారి పంట పొలం కూడా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు చాలా పొలాలు చూసుకుంటూ వచ్చాము. ఒకే ఫార్మింగ్ ఒకటే లెవెల్లో ఉంది, చాలా గ్రీనిష్గా ఉంది. ఎక్కడ కూడా ఎరుపు కానీ, పండాకు తెగుళ్ళు కానీ, లేదంటే రకరకాల కాటుక తెగుళ్ళు కానీ, గొట్టం లాంటి సిచ్యువేషన్ కానీ ఏది కూడా అంత అయితే కనబడట్లేదు కూడాను. ఇప్పుడు లాస్ట్ డోసు వేసే కాంప్లెక్స్ ఎరువుతో పాటు మళ్ళీ మన అగ్రి ప్రొడక్ట్స్ జత చేయడం జరుగుతుంది. దాని పరంగా మళ్ళీ మీకు మరో వీడియోలో మళ్ళీ చూపిస్తాము. ఈ 3 పంటలలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూశారు. రైతు మాటల్లో విన్నారు కదా. దీంట్లో తెలుసుకొని ఎలా వాడాలి అని తెలుసుకొని మన అగ్రి ప్రొడక్ట్స్ వాడితే ప్రతి రైతుకి కూడా మంచి సపోర్ట్ అవుతాయి. మన ప్రొడక్ట్ చాలా రీజనబుల్, ప్రతి ఒక్క రైతు కూడా వాడే అందుబాటులో ఉండే రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వ్యవసాయాన్ని కాపాడాలి, రైతుని కాపాడాలి, పెట్టే పెట్టుబడి ఆ రైతుకు సాయంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క లీడర్ కూడా మన ప్రొడక్ట్స్ వాడాలి. ఈ అగ్రి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తీసుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా అవేర్నెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్, పంట పొలం బాగుందా? మన ప్రొడక్ట్స్ వాడొచ్చు అంటారా? మీరైతే ఇదే ఫస్ట్ టైం కదా చూసేది. నారాయణ సార్ దాదాపు 2-3 పంటల నుంచి వాడుతున్నారు. తన పంటకి వాడుతున్నారు, అలాగే లక్ష్మమ్మ ఇక్కడ పక్క విలేజ్ తను కూడా వాడుతున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి సార్, బాగుందా లేదా అనేది. అలాగే ఇది ఉంది కదా, దీనికి ఎంతవరకు తాలు శాతం ఉంది. చాలా పొలాలలో ఏంటంటే తెల్లూసులు బాగా వెళ్తాయి, మొగి పురుగు కొట్టేయడం అలాంటి సిచ్యువేషన్. మన దాంట్లో కూడా అలా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విన్నారు కదా, ఇది ఒక ప్లేసు. ఇదొక ప్లేసు. దాంతోపాటు అటు దూరాన కూడా 2-3 ప్లాట్లు ఉన్నాయి సార్ వాళ్ళకి. అక్కడ కూడా వరి పొలం చేస్తూ ఉన్నారు. చూడండి, అంతా ఒకే లెవెల్, ఎక్కడ ఎక్కువ తక్కువ అనే సిచ్యువేషన్ లేదు, అంతా సమానంగా ఉంది యూని లెవెల్లో.
చూడండి ఫ్రెండ్స్, ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతుకు కూడా సపోర్ట్ చేయండి, వారికి హెల్ప్ చేయండి, ఒక ఫ్రెండ్గా వారికి అవేర్నెస్ ఇవ్వండి ఫ్రెండ్స్.